ఓజీ, ఓజస్ గంభీర పేరుకు తగ్గట్టే మూవీలో గంభీరంగా ఉంటాయి సీన్లు అయితే. కానీ మరీ అంత గంభీరంగా అయితే ఉండవు. ఫస్ట్ హాఫ్ లో బాగున్నట్టు సెకండ్ హాఫ్ లో ఉండవు. సెకండ్ హాఫ్ లో ఉంటాయి అనుకునే లోపు ఫస్ట్ హాఫ్ లో చూసినవి బాగున్నాయి కదా అనిపిస్తుంది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకున్న యాక్షన్ సీక్వెన్స్ లో, ఆ బ్లడ్ బాత్ లో మనం చూడగలిగిన ఈ సినిమాలో ఓవరాల్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ గ్రేటర్ దెన్ సెకండ్ హాఫ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కి ముచ్చట్లు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ రివ్యూ. ఓజస్ గంభీర. ఫస్ట్ హాఫ్ మాత్రం గంభీరంగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రము మరీ అంత అనిపించదు. యావరేజ్, బిలో యావరేజ్ అనొచ్చు. యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఇంటెన్స్ డెప్త్ అనేది ఉండదు. ఫస్ట్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ని యూజ్ చేసుకుని చాలా సీన్స్ పెట్టారు, అది మాత్రం అదిరిపోయింది. సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అనిపిస్తుంది, కానీ పవర్ స్టార్ యాక్షన్ సీన్స్ అండ్ అతని లుక్స్, పోలీస్ స్టేషన్ సీన్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ అన్ని సూపర్ గా ఉంటాయి. స్టోరీలోకి వెళ్తే, ముంబైలో ప్రకాష్ రాజ్ గారు ఒక పోర్ట్ కట్టింటారు. ఆ పోర్టును బేస్ చేసుకొని ఆ పోర్టును సొంతం చేసుకోవాలని చెప్పి కొంతమంది శత్రువులు ప్రయత్నిస్తుంటారు. అలా స్టార్ట్ అయిన గ్యాంగ్ వార్స్ ప్రకాష్ రాజ్ గారిని చంపే వరకు వెళ్తాయి. అండ్ ఇక్కడ ప్రకాష్ రాజ్ గారిని అండ్ ఆ పోర్టుని కాపాడడానికి ఒకడు ఉంటాడు. అతనే ఓజీ. అతడు అసలు ఎందుకు అజ్ఞాతవాసంకి వెళ్ళాడు 15 ఏళ్ళు, అండ్ 15 ఏళ్ల తర్వాత ఎందుకు వచ్చాడు అనేది మిగతా స్టోరీ. మూవీ మాత్రం అదిరిపోయింది. మూవీలో పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, అతని లుక్స్ కానీ అన్ని వేరే లెవెల్లో ఉంటాయి. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావాల్సిన స్టఫ్ మొత్తం ఈ మూవీలో అయితే ఉంది. మంచి యాక్షన్ సీక్వెన్స్ కానీ, బ్లడ్ బాత్ కానీ, కటానా ఫైట్ కానీ ప్రతి ఒక్కటి అదిరిపోయిన మూవీలో అయితే. ఈ మూవీలో అంతా బాగున్నట్టే ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది. అదే సెకండ్ హాఫ్ లో ల్యాగ్ ఉంది కొంచెం. ఆ ల్యాగ్ బదులు ఆ, పవన్ కళ్యాణ్ గారి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ పెట్టింటే ఇంకా బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ, టైటిల్ కార్డ్ అండ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్, ప్రీ ఇంటర్వెల్ గానీ, సెకండ్ హాఫ్ లో వచ్చే మాస్ సీక్వెన్సెస్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అయితే అద్దరిపోయినాయి. మీరు ఒకవేళ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓవరాల్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, యాక్షన్, ఆ బ్లడ్ బాత్ మాత్రం అద్దరిపోయింది. చాలా ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చూడడం అయితే అద్దరిపోయింది. అండ్ ఇమ్రాన్ రష్మి క్యారెక్టర్ కూడా చాలా బాగా పెట్టారు. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్, అర్జున్ దాస్ అండ్ సమ్ సైడ్ యాక్టర్స్. శ్రేయారెడ్డి అయితే ఊర మాస్ అనుకోండి. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పినట్టు శ్రేయారెడ్డి గారు శివంగిలాగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో అయితే. మెయిన్ గా చెప్పాలంటే సుజిత్ గారి డైరెక్షన్ అండ్ ఒక ఫ్యాన్ అయ్యింది పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలనుకున్నాడు అలా చూపించాడు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అయితే మహా బ్లాక్ బస్టర్ పండుగ అని చెప్పుకోవాలి. అండ్ తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి అద్దరిపోయినాయి. తమన్ అన్న కంబ్యాక్ అని చెప్పుకోవాలి ఈ సినిమా తోటి. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి సుజిత్ గారి డైరెక్షన్ ఒకటి, అంటే ఎగ్జిక్యూషన్ మిస్ అయింది అనుకోండి. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, స్క్రీన్ ప్లే, తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అండ్ మూవీలో వచ్చే మేజర్ సీక్వెన్సెస్ అయితే అద్దరిపోయినాయి. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి ఆ సెకండ్ హాఫ్ లో వచ్చే ల్యాగ్ సీన్స్ ఒకటి, అండ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అనేది చూపించకపోవడము, ఇవి మైనస్ అనిపించాయి. ఈ మూవీకి అయితే నేను ఇచ్చే రేటింగ్ అయితే 3. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీకు ఈ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం వల్ల ఈ ఛానల్ కి చాలా బూస్ట్ వస్తుంది, అంటే ఎంతో మందికి రీచ్ అవుతుంది. మీరు ఇచ్చే సపోర్ట్ తోనే మీకోసం ఎన్నో వీడియోలను తీసుకురాగలను, ఎన్నో మూవీ అప్డేట్స్ ని మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.